ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు ప్రతిరోజు తెలియజేయడం జరుగుతుంది. ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఫాలో అవుతుండండి. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము. ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించిన బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ వివరాలు తెలుసుకుందాము. దీనిపై ఉద్యోగ సంఘాల నాయకులు ఏమంటున్నారు ఏంటి, సో వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఉద్యోగుల యొక్క సమస్యలపై రాజీ లేని పోరు ఉంటుందని చెప్పేసి బొప్పరాజు అయితే చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తామంటూ ఏపీ ఐకాస అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం నాడు విజయవాడ రెవెన్యూ భవన్లోని ఏపీ సమగ్ర శిక్ష అలాగే పీటీఐ యూనిట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఇక పీఐటీఐలు చేపట్టిన నిరసన కార్యక్రమాలకు ఏపీ ఐకాస అమరావతి నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సైకం శివకుమార్ రెడ్డి, శంకర్రావులు మాట్లాడుతూ సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి ఆర్ట్, వర్క్, వ్యాయామ ఉపాధ్యాయులతో పాటు ఇతర విభాగాల కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క సమస్యల పరిష్కారానికి ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాలని అయితే పిలుపునిచ్చారు. ఈ యొక్క సదస్సులో ప్రధాన ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో పాటు ఇంకా చాలామంది నాయకులు అయితే కనుక పాల్గొనడం జరిగింది. ఇక అలాగే బకాయిలకు సంబంధించి మరొక అప్డేట్ చూస్తే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలంటూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛన్ల సంఘాల ఐక్యవేదిక చైర్మన్ కేఆర్ సూర్యనారాయణ అన్నారు. విజయవాడలోని ఐక్యవేదిక రాష్ట్ర కార్యాలయంలో సమావేశాన్ని ఆదివారం నాడు నిర్వహించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు గత 8 ఏళ్లుగా చెల్లించాల్సిన బకాయిలు, 3 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి ఐఆర్, పీఆర్సీ, డిఏ, ఇతర సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని సూర్యనారాయణ కోరారు. 2004 సెప్టెంబర్ నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన సుమారు 11,000 మంది ఉద్యోగులకు పాత పింఛన్ విధానాన్ని వర్తించేలా ప్రభుత్వం జీవో జారీ చేయడం సంతోషకరమన్నారు. సెప్టెంబర్ 1న చలో గుంటూరు కార్యక్రమాన్ని ఉద్యోగులు విజయవంతం చేయాలన్నారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఆ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కోనపరెడ్డి శ్రీనివాసుని నియమించినట్లుగా చెప్పారు. ఈ కార్యక్రమంలో కూడా చాలామంది నాయకులు అయితే కనుక పాల్గొనడం జరిగింది.